ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాటలు చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఈ దినాంశంగా మనం చేద్దాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో ఎక్కువ సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయెను. ఇక్కడ యోసేపు జీవితంలో 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లలో మొదటి మెట్టు ఎక్కుతున్నాడు. ఆ మొదటి మెట్టు ఏంటంటే యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు చేసినదంతా సఫలం చేశాడట. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అన్ని సఫలపరిచాడు. అంటే దైవ ప్రభావం అనేది ఎక్కువగా జరిగింది. దేవుని ప్రభావము యోసేపు జీవితంలో అక్కడ అర్థమవుతూ ఉంది, కనపడుతుంది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక సమస్తము సఫలమైంది అంటున్నాడు. మన జీవితాల్లో మనం గమనిస్తే దేవుడు మనకు తోడుగా ఉన్నాడో లేడో అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని పనులు ప్రారంభించినప్పుడు దానిలో విఫలత కలుగుతుంది, సఫలం రాదు. కొన్నిసార్లు కొన్ని పనులలో మనం జయపదము అపజయాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు జయం కలగానే ప్రారంభిస్తాం, కానీ అక్కడ అపజయం కలుగుతుంది. పిల్లల ఉద్యోగ విషయాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వారి భవిష్యత్తు కావచ్చు, వాళ్ళ జీవితాలలో ఏర్పాటు చేసుకున్న జీవిత భాగస్వాములు కావచ్చు, అన్ని విఫలమవుతూ ఉన్నప్పుడు మనకు వేదన కలుగుతూ ఉంటుంది. అందుకంటాడు కదా, దేవుడు యోసేపునకు తోడై ఉండేది కనుక అతను ప్రారంభించే ప్రతి పని సఫలమైందంట. ఈరోజు విఫలత ఎందుకు కలుగుతుందంటే దేవుడు మనకు తోడై ఉండక మూలన, దేవుడు మనకు సమీపంగా లేని వేళ విఫలత కలుగుతుంది. సాతాను వాడి దగ్గరకు చేస్తాడు. వెంటనే కీడు వెంట కీడు కలుగ చేస్తూ జీవితాలను కన్నీటిని మిగిలిస్తూ జీవితాలను పతనము చేస్తూ ఉంటాడు. అందుకు లేఖనాలు సెలవిస్తుంది, యోసేపు దీవించబడుటకు కారణం, యోసేపు ఆశీర్వదించబడుటకు కారణం, యోసేపు దేవుని ప్రణాళికలు నడుచుటకు కారణం దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అదే వాక్యం సెలవిస్తుంది కదా, అతడు చేయగలంతా సఫలమైంది. అంటే నిత్యం యోసేపు దేవుని ప్రణాళికలను పెంచగలిగాడు. దేవుని ఆలోచనలు, వేరే ఆలోచన లేదు, వేరే తలంపులు లేవు, వేరే అలవాట్లు లేవు, వేరే స్థితిగతులు లేవు. ఏ పని చేయాలన్నా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాడు. మనం ఏ పని చేయాలన్నా జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. ఏ చిన్న సమస్య కలిగినా, ఇప్పుడు ఇంకొకటి కొత్తది ప్రారంభిస్తున్నాం, ఏ చిన్న సమస్య కలిగినా, ఏదైనా పట్టిందన్నా ఏదైనా చేసిందన్నా మాతృక దగ్గరికి పరిగెడుతున్నాం. క్రైస్తవులే. ఆ రోజుల్లో రాజు కలభావమును తెలుసుకున్నటకు సోదరులను పిలిపించి చెప్పించుకున్నట్టు మనం కూడా అక్కడికే పరిగెడతాం. ఇక్కడ అంటాడు కదా, దేవుడు యోసేపును అన్ని వేళలా దీవించాడు.
దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఏమీ పరిగెత్తలా, దేవుని ఆశీర్వాదానికి దగ్గరగా వచ్చాడు. దేవుని ప్రభావం యేషోబు జీవితంలో రెండింతలుగా పనిచేస్తుంది. కారణం ఏంటంటే లోబడ్డాడు. మనం లోబడక ఆశీర్వాదానికి బదులు శాపాన్ని పొందుతున్నాం. అందుకు పేతురు 2 పేతురు 1:6 అంటాడు కదా, మీరు పరిపూర్ణమైన విశ్వాసం గలవారే కాక మీరు విశ్వాసములో జాప్యం చేస్తున్నారు. విశ్వాసమును వీడి మీ ఇష్టమైన ఆలోచన కూడా ప్రయాణం చేస్తున్నాడు. సూట్ కేసు మాత్రం కొత్తదే, దాంట్లో వేసే బట్టలు మాత్రం బ్యాగ్ కొత్తదే, కానీ అందులో వేసే వస్తువులన్నీ కొత్త సంవత్సరమే, కానీ అలవాట్లన్నీ పాత బుద్ధులే. క్రొత్త సంవత్సరంలో క్రొత్త అలవాట్లు ఉండాలి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త సూట్ చేసుకున్నంత సంబరంగా ఉంటాం, కానీ దాంట్లో వేసేది మొత్తం పాసిపోయిన బట్టలే. మన జీవితాలు కూడా పాపపు క్రియలే. అందుకంటాడు కదా, దైవ ప్రవాహం కలిగి దైవ ఆలోచన కలిగి దేవుని చిత్తము నిత్యము జ్ఞాపకార్థకంగా ఎంచుకున్నాడు కనుక యేషోబు నిలబడ్డాడు. చూడండి 2 పేతురు 1:6 జ్ఞానమందు ఆశా నిగ్రహములు, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరయందు ప్రేమగా అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయం అది మన ప్రభువు చేశాడు. ఆయన చేశాడు కనుక ఆ అనుభవాన్ని బట్టే చెప్తున్నాం మీకు. పెద్దలు ఏదైనా పని చెప్తే అనుభవంతో చెప్తున్నారు రా, ఈ పని చేయమాకంటాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అనుభవపూర్వకంగా ఆయన అనుభవించాడు కనుక వాటిని మనకు బోధించాడు. నిగ్రహ జ్ఞానం, ఆశా నిగ్రహం, భక్తి సారం, విశ్వాస జాప్యం, సద్గుణమైన ఆలోచనలు మీరు మరిచిపోయారు. సహోదర ప్రేమ లేదు. చూడండి, యేషోబు జీవితంలో అన్నలు తీసుకెళ్లి మొదట గుంటలో పడేశారు. రే మన తమ్ముడు కదా, రే మన రక్తబంధం కదా అని ఆలోచించాల. సహోదర ప్రేమ లేదు. తీసుకెళ్లి దాంట్లో పడేశారు. మనకంటే ఎక్కువగా ప్రేమించాడు నాన్నయ్యని, అంగీ గుట్టి వేసాడు అని వారు వారిలో క్రూరత్వానికి బయలుపరుచుకున్నారు, కానీ ప్రేమను కనబరచలేకపోయారు. ఒక్క ఇంచు కొంచెం మనకంటే ఎక్కువ మన అన్నలకు గాని తమ్ముళ్ళకు గాని ఆస్తి పొడిగించాము అంటే ఏమొచ్చేస్తుంది? వాడికి ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి తెలుసు నువ్వు వాడంటే ఇష్టం. ఈ జాప్యము క్రైస్తవుడికి తగదు. ఈ ఆలోచన చేతే కదా యేషోబు తృణీకరించబడ్డాడు. ఈ అలవాటు చేతనే కదా యేషోబు నెట్టివేయబడ్డాడు. ఈ ప్రవర్తన చేతనే కదా యేషోబు గోతిలో పడవేయబడ్డాడు. ఈ క్రియల చేతనే కదా యేషోబు అవివేయబడ్డాడు. ఈ స్వార్థపూరితమైన ఆలోచనలను బట్టి దేవుడు యేషోబును విడనాడలేదు. అన్నలు దూరం చేసిన పులి వచ్చి తినేసింది, సింహం వచ్చి తినేసింది అని తండ్రికి మాయమాటలు చెప్పి గొర్రె యొక్క రక్తాన్ని ఆ యొక్క అంగీకి రాసి అని చూపించిన దేవుడు యేషోబు పక్షాన నిత్యము తన కట్టడను బయలుపరిచాడు. దేవుని ప్రణాళికలు మనం ఉంటే ఈ లోకం మనల్ని దూరపరిచిన దేవుడు మనల్ని చేరదీస్తూనే ఉంటాడు. మీ పౌర స్థితి పరలోకముందు ఉంది అంటాడు భక్తుడు. ఇక్కడ కాదు, దేవునికి ఎంత దూరంగా దేవుడు ప్రేమించే వ్యక్తిని దేవునికి దూరంగా చేద్దాం అనుకున్న దేవుడు అతనికి సమీపంగానే వస్తాడు. అందుకే అంటాడు కదా, దైవ ప్రభావం కలిగిన వాడు కనుక ఐగుప్తీయులలో పోతీఫరు ఇంట్లో బలాఢ్యుడుగా కనిపించాడు. పాపం మోపాలన్నా యజమాని సైతం నమ్మలేదు.
ఈరోజు మనం ఏదైనా తప్పు చేశాడని వెంటనే నమ్మేస్తాం. కానీ యజమానుడు ఇతడు సర్వోన్నతుడైన దేవుని సేవకుడు, అటువంటి పనులు వీరి దేవుడు చెయ్యనివ్వడు అనేది పోతీఫరుకు బాగా తెలుసు. ఓ మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు యేషోబు. యేషోబు అంటే అర్థం ఫలించేడు కొమ్మ. ఫలింపునకు ఒక మార్గాన్ని చూపించిన వాడు. శోధించబడిన తర్వాత జీవితాన్ని సువర్ణంగా మార్చుకున్నా నేను క్రీస్తు స్వారూప్యములో ఫలింపబడుతూ ఉన్నాను. చూడండి అక్కడ 39వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. అతని వ్యాపారంలో అభివృద్ధి అంట. అతడు తన ఇంటి మీదను కలిగినదంతటి తనకు కలిగినదంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా వ్యాపారాన్ని దీవిస్తూనే ఉన్నాడు. యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించాలి, నిన్ను బట్టి నీ తండ్రి ఇంటిని దీవించాలి, నిన్ను బట్టి నీ అత్తగారింటిని దీవించాలి, నిన్ను బట్టి నీ సహోదరుల కుటుంబాలను దీవించాలి, నిన్ను బట్టి నీ బంధువులకు దీవించబడాలి. యేషోబును బట్టి యజమానుని ఇంటినే దీవించిన దేవుడు నిన్ను బట్టి ఎందుకు దీవించాడంట? యేషోబు నమ్మకంగా ఉన్నాడు. తనకు అప్పగింపబడిన పని కొరకు ప్రాకులాడాడు. తనకు అప్పగింపబడిన పని కొరకు అతడు నిర్విరామంగా కష్టపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధికి అప్పగిస్తున్నాడు. కనుక వ్యాపారంలో అభివృద్ధిని సంపాదించాడు. ఈరోజు వ్యాపారంలో అభివృద్ధి లేక ఎన్నో తంటాలు పడతాం. దైవ సంకల్పం లేకుండా ప్రారంభిస్తాం. లాభం గోగులోకి వస్తుంది. లాభం గోగులోకి వచ్చి నష్టపడిపోయి అన్నా ఇదిగో వ్యాపారంలో లాభాలు రావట్లేదంటే ప్రార్థన చేస్తే అది దైవ చిత్తం కాదండి. అప్పటికే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టించుకుంటారు. వ్యాపారం ప్రారంభించే ముందు యాజకుడి దగ్గరికి రాడు, నష్టపడిపోయిన తర్వాతే చేతులుగా లేక ఆకులు పెట్టుకుంటారు. ప్రారంభంలోనే దేవుడి దగ్గరికి వస్తే నష్టం కలగకుండా దేవుడు ఆపుతాడు కదా. ఇప్పుడు చూడండి, తనకు అప్పగింపబడిన వ్యాపారాన్ని బట్టి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, నా యజమానుని యొక్క కుటుంబాన్ని దీవించు, నన్ను బట్టి అతని స్థితిని అంతటిని అభివృద్ధి చేయమని ప్రాకులాడి ప్రార్థన చేసిన వాడు యేషోబు. ఈరోజు మంచి మనసాక్షి కలిగి ఉన్నావా? ఓ మంచి మనసాక్షి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? మీరు గమనిస్తే 3వ వ్యక్తిగా మనం చూస్తే 39వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం చదవండి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఈడు వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఈడు ఇంతగా 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 పికప్ అవుతున్నాడేంటి? సామాన్యంగా నా యజమానుడు ఎవరిని మెచ్చుకోడు, కానీ ఇతనే బహుగా మెచ్చుకుంటున్నాడంటే ఇతనిలో ఉన్న ఆ లక్షణం ఏంటి అని గమనించింది. చూసి 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 ఏదో ఒక విధంగా తప్పు మోపాలనే ప్రయత్నం చేసింది. నమ్మకంగా నీతిగా నడిస్తే నీతిగా ఉండనివ్వం కదా. నేను ఒకవేళ నీకు అన్యాయం చేస్తే నా దేవునికి అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటాడు యేషోబు. కన్నేసి ఆమెను వశపరుచుకోవాలి, అతన్ని వశపరుచుకోవాలని పన్నాంగం పన్నింది. వీళ్ళరా, నేను జీవము కలిగిన దేవుని సేవకుణ్ణి అని అతడు ఎంత బ్రతిమిలాడినా ఆమె మాట వినలేదు. చివరికి మీరు గమనిస్తే ఆమె నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళి అబద్ధపు సాక్ష్యాన్ని ప్రచురం చేసింది. నన్ను వశపరచుకోవడానికి సన్నాహాలు చేశాడు, ప్రయత్నం చేశాడు అనగానే సామాన్య మనమైతే
నిజమో పోలో నిజమే అనుకొని నమ్మేసి ముందు ఎడా పెడా వాయించేస్తాం. కానీ పోతిఫర్ ఏం చేశాడు? అతన్ని జైల్లో పెట్టించినా మళ్ళీ పిలిపించి మర్యాద అడిగాడు, బాబు మీ దేవుడు జీవం కలిగిన వాడు, మీరు ఈ తప్పు చేయరు నాకు తెలుసు, నువ్వు ఈ తప్పు చేయవని నాకు తెలుసు, కానీ మరలా అధ్యాయంలో చదవండి, మరలా అడుగుతున్నాను అన్నప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో రాజులైన నీకు యజమానుడైన నీకు హాని కలుగ చేస్తే నా దేవుడు నన్ను క్షమించడు అంటాడు. వెంటనే 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 పోతిఫర్కి జ్ఞాన వివేకపు కలిగిన ఆత్మ చేస్తుంది అంటాడు, నా భార్య తప్పుడుది, నీవు తప్పుడోడివి. మీరేమంటారు? ఎంత తప్పు చేసిన వెనకొస్తారు కానీ వెనక వేసుకొని వచ్చి ఎదుటోడిని ఏం చేస్తారు? తప్పు మోపేటట్టు చేస్తాం, తప్పు మోపేస్తాం, ఎదుటోడిని దోషిగా నిలబెట్టేస్తాం. కానీ పోతిఫరు తన నిజాయితీని బట్టి అతను తప్పు చేసాడో లేదో వివేచించగలిగాడు. అంటే దేవుడు అతనికి నిత్యము తోడుగా ఉన్నాడు. శోధనలో సహించాడు. చదవండి 7వ వచనం చదవండి. 39:7. అటు తరువాత తన యజమానుని భార్య కన్ను వేసి చెప్పాను. అయితే ఒప్పగా అప్పగించగా నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును. ఈ ఇంటిలో నాకంటే పైవాడును ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. చాలు, ఈ ఇంటి మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నా యజమాని మీద కూడా హక్కు ఉంది, కానీ నీవు అతని భార్యవు కనుక నీ మీద నాకు హక్కు లేదు. సర్వ హక్కులు ఉన్నాయి, కానీ నీవు అతని భార్యవు కనుక నీ విషయంలో నేను ఏ తప్పు చేయను అని ఒప్పుకోలేదంట. తర్వాత 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి, ఏంటంటే ఘోరమైన దుష్కార్యం, యెహోవా ఎదుట ఘోరమైన పాపము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో అన్నాడు. నీతో నేను సయనిస్తే నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. అవకాశాల కోసం ఎదురు చూసేవాడు లేకపోలేదు. అవకాశం దొరికిందని 5 నిమిషాలు ఆ క్షణికావేశం కోసం పరితపించేవారు లేకపోలేదు. యేషోకు అక్కడ అవకాశం ఉంది, కానీ పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. అవకాశం ఉంది, ఇంటి మీద నాయకుడు, ఇంటి మీద సర్వ హక్కులు కలిగిన వాడు, అంటే ఆ రాణి మీద కూడా హక్కు ఉందనే అర్థం. కానీ అవకాశం ఉన్నా తాను తప్పు చేయటకు ఒప్పగా అని ఉంటుంది. అవకాశాలుగా ఉంటాయి. కొన్నిసార్లు నాకు ఒక్క అవకాశం రాకపోనా అని అంటాం. మనం అవకాశాల కోసం చూస్తే అతడికి అవకాశం వచ్చిన పరిశుద్ధతను కాపాడుతున్నాడు. కొన్నిసార్లు ఈ వ్యాపారంలో నాకు అవకాశం రాక ఉండునా, అతనికి సర్వ అవకాశాలు ఉన్నాయి, అయినా తన యథార్థతను పోగొట్టుకోలేదు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నిత్య సీయోను కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. చదువు
ప్రభు ఎదుట పాపం చేయునా? పాపం కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన ఇంత దుష్కార్యం ఘోరమైన దుష్కార్యం చేయటకు దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమానుని భార్యతో అనేను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండేది గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని ఎంతో సేవింపుమని చెప్పండి. అక్కడ శోధన సహించాడు, చేయరాని తప్పు కూడా అతడు పనిష్మెంట్ అనుభవించాడు. అవకాశం ఉంది, కానీ నాకు అధికారం ఉంది, అవకాశం ఉందని యథార్థతను పోగొట్టుకోలేదు. కొన్నిసార్లు నమ్మకమైన పని కొరకు దేవుడు నిలబెట్టినప్పుడు చాలా అవకాశాలు వస్తాయి, కానీ నీవు నీ పరిశుద్ధతను పోగొట్టుకోవాలి. సేవలో కూడా చాలా అవకాశాలు వస్తాయి, నీకు అదిస్తాం విధిస్తామంటారు, కానీ నీవు ప్రతిదాని కొరకు పరిగెత్తకూడదు. నీ పరిశుద్ధతను అమ్ముకోకూడదు. సేవలో రెండే చేయకూడదు. ఒకటి, మన పరిశుద్ధతను మనం అమ్ముకోకూడదు, విశ్వాసులముగా గాని సేవకులుగా గాని. రెండు, దేవుని ఎదుట పాపము చేయడానికి పూనుకొనుకోదు. మీరు గమనించండి, ఏదైనా కేసు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే ముందుగానే ఆ ఎస్ఐ గాని సిఐ గాని ఒక 20,000 అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి నీకు ఏమయ్యాడు? అమ్ముడు పోయాడా లేదా? నీ దగ్గర ముందే 20,000 తీసుకుంటే అమ్ముడు పోయాడా లేదా? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అతడు మాట్లాడాలి, నువ్వు చెప్పినట్టు ఆ బంగారం తిరగాలి. నువ్వు చెప్పినట్టే, ఎందుకంటే కొనుక్కున్నావు. ఇప్పుడు ఒక వ్యక్తిని కొనుక్కున్నప్పుడు ఆ వ్యక్తిని, ఆ కొనుక్కున్న వ్యక్తి ఎట్లా చెప్తాడో అట్లాగే కదా చేయాలి. అట్లా కాకుండా చేస్తే ఊరుకుంటాడా? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు కల్వరి రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. కొన్నప్పుడు పరిశుద్ధతను ఎట్లా అమ్ముకుంటావు? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల. మీరు ఒక 10 భూమి కొన్నాను అనుకోండి, దాంట్లో నేను ఇల్లు కట్టాను అనుకోండి, ఏమంటారు? ఇది నాది, నువ్వు చెట్ట కడతావు. నీదని ఎట్లా చెప్తావు? నేను కొన్నాను అంటారా లేదా? నేను కొన్నాను అంటారు. లేదు నేను కొన్నాను అన్నావు, మీ దగ్గర ఏమున్నాయి ప్రూఫ్ చూపి అంటారు. మీ దగ్గర ఉన్నాయి చూపిస్తారు, దానికోసం కోర్టుకైనా వెళ్తారు. ఎంత దూరంగా నేను కొన్నాను అని నిరూపించుకోవడానికి. ఇది నాది. ఇప్పుడు యేసయ్య కల్వరి రక్తం పెట్టి ఒక తూకం, ఏమంటారు, అదే ఖాతాలో ఒక సైడ్ ఏమో కల్వరి రక్తం పెట్టి, ఒక సైడ్ నీ పాపాన్ని పెట్టి, నీ పాపము కొరకు తన రక్తాన్ని దారబోసి కొనుక్కున్నాడే. నీ పాపానికి బదులు తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి బిడ్డది? ఇప్పుడు యేసయ్య బిడ్డలు పరిశుద్ధాత్మను పరిశుద్ధతను అమ్ముకోరు. పరిశుద్ధతను అమ్ముకొని పాపానికి దిగజారరు. ఇప్పుడు దిగజారుతున్నామంటే యేసు ప్రభు బిడ్డమా, ఇంకా మనం కొనబడలేదని అర్థం. ఇంకా మనము ఆ యజమానుల దగ్గర నమ్మకంగా లేదని అర్థం. ఇక్కడ శోధనకైనా సహించాడు, కానీ పాపం చేయడానికి మాత్రం యేసు తలవంచలేదు.
కష్టాలు పెట్టి పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు, నా పరిశుద్ధతను పోగొట్టుకోనన్నాడు. 4వ మెట్టు చెప్తా చూడండి, 39వ అధ్యాయం 21వ వాక్యం. నా మాటలు ముగిస్తాను. అయితే యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసింది. 4. మొదటి మెట్టు దైవ ప్రభావాన్ని పొందాడు యేషోబు. 2వ మెట్టు వ్యాపారంలో అభివృద్ధి పొందాడు. 3 శోధనను సహించాడు. 4 దైవ కనికరాన్ని పొందాడు. దేవుని కనికరాన్ని పొందాడు. చెరసాలలో పడేస్తే ఆ చెరసాల నాయకుని హృదయాన్ని తగ్గు మార్చి కనికర పడినట్లు చేశాడు. కష్టాల్లోకి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు సమస్యలు వచ్చేస్తాయి. ఎంత ప్రార్థన చేసినా ఫలితం రావట్లేదేంటి అని అంటారు, అనుకుంటాం. ఎంత ప్రార్థన చేసినా ఫలితం రావట్లేదేంటి. అప్పుడే ప్రార్థన చేసి ఓర్పు లేకుండా, సహనం లేకుండా వెంటనే దేవుడు కార్యం చేసేయాలి అన్నట్టుగా మాట్లాడతాం. ప్రభు నీ ప్రార్థన వినుటకు సంవత్సరం పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు, కొన ఊపిరిలో ఉన్నప్పుడైనా వినొచ్చు. కానీ దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట ఇచ్చి మరలా తప్పుటకు నేను నీ వంటి నరుడను కాను. చూడండి, ఆయన చూపించిన దర్శనం 9 పనలు పడుకున్నాయి, ఒక పన నిలబడి ఉంది అని చూపించిన దర్శనం యేషోబు గుర్తే ఉంది. నేను ఎన్ని సమస్యలు ఎదురుపడినా, ఎన్ని సమస్యలు అనుభవించినా ఖచ్చితంగా నా దేవుడు నన్ను తలగా ఉంచుతాడు. నా దేవుడు నన్ను తలగానే ఉంచుతాడు. ఎత్తైన శిఖరం మీద నా దేవుడు నన్ను కూర్చోబెడతాడు అనే విశ్వాసం యేషోబుకు ఉంది, నీకు ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా నా కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడని నిత్య ఒడబడిక నీకుంటే అట్టి విశ్వాసాన్ని చూసే దేవుడు త్వరగా నీ మీద కనికరపడతాడు. చాలాసార్లు అనుకుంటాం, నా ప్రార్థన దేవుడు వినడు, నా ప్రార్థన దేవుడు వినట్లేదు అంటాం. దేవుడు నీ ప్రార్థన వినకపోతే నువ్వు ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిన రోజే వినడు. ఒక రోజు లేచి మరుసటి దినాన్ని చూస్తున్నావంటే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అని అర్థం. ఆయన నీ ప్రార్థన వినని రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు ఒకే అవుతుంది. అందుకంటాడు, సజీవులే కదా నిన్ను ఆరాధించేది. అంటే మన ప్రార్థన దేవుడు నిత్యము పెడుతున్నాడు. కానీ నువ్వు అడిగేది మాత్రం ఆయన చిత్తంలో లేదు కనుకనే అది నెరవేరుటకు టైం పడుతుంది. ఆయన చిత్తంలో ఉన్నది అడిగితే వెంటనే ఇస్తాడు. ఆయన చిత్తంలో లేదు అడిగావంటే 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా దేవుడు దాన్ని నెరవేర్చడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు వాక్యం సెలవిస్తుంది, దేవుని కనికరమును పొందుటకు యేషోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు, చివరకు దేవుని కనికరాన్ని పొందాడు. చూడండి, 40వ అధ్యాయం 5వ వచనం. వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి ఎందుకు కలలు కనివి, ఒక్కొక్కడు వేరు భావముల కళ కనివి. తెల్లారినప్పుడు యోసేపు వారి ఎద్దుకు వచ్చి వారిని చూడగా వారి చింతాక్రాంతులయ్యుడు. అతడు ఎందుచేత మీ ముఖములు చిన్నబోయి ఉన్నామని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్నందున పరో ఉద్యోగస్తులను అడిగారు. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరినూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడని.
అప్పుడు పానదాయకుల అధిపతి ఇంకెంటికి చదువుకోండి. దైవ కృత పరిస్థితులు కలిగాయి అంటే పరీక్షించుకున్నాడు. కళలు వచ్చాయి, కలభావము తెలియక వాడు సతమతం అవుతూ ఉంటే కళలు మీకు ఎవరు చెప్తారంటే దేవుని ఆత్మ కలిగిన వారే చెప్తారని చెప్పి వాటిని వివరిస్తే వాటి అర్థం ఏంటో నేను చెప్పేస్తాను అన్నాడు. దైవ కృత పరిస్థితులు కూడా కలిగాయి. ఏదైనా కళ వచ్చింది అనుకోండి, ఈ కళ అర్థం ఏంటి, ఈ కళ అర్థం ఏంటి, ఈ కళ అర్థం ఏంటి, ఈ దర్శనం అర్థం ఏంటి, అర్థం ఏంటో నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీకు చూపించాలి. నీ కళలో ఏదైతే వస్తుందో, నీకు దేవుడు దర్శనంలో ఏదైతే చూపిస్తాడో అది మరలా వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. సాతాను గారు కూడా కళలు ఇస్తాడు, సాతాను గారు కూడా దర్శనాలు ఇస్తాడు, కానీ అవి వాక్యానుసారంగా ఉండవు. దేవుడు నీకు దర్శనం ఇస్తే అది వాక్యానుసారంగా ఉంటుంది. దేవుడు వాటి అర్థము నీకు బయలుపరచక మానడు. దేవుడు వాటి యొక్క భావాలను నీకు తెలుపక మానడు. నీటి మందులకు నా బిడ్డలకు నేను ఏది మరుగుపరచను, సమస్తం వారికి తెలియపరిచే ఊరుకుంటానంటే. ఇప్పుడు నీ కళకు అర్థం తెలియాలంటే అది వాక్యానుసారమైందో కాదు, అది సాతానుగా ఇచ్చిందో దేవుడు ఇచ్చిందో అని నువ్వు వివేచించుకోవాలి. ఆరవ మెట్టు ఆదికాండం 41వ అధ్యాయం 16వ వాక్యం. అది నా వలన కాదు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. దేవుని గణపరిచాడు. ఒక అధికారం చేతికొచ్చినప్పుడు అధికారంలో మర్చిపోలేదు, ఇది నా వల్లే వచ్చింది, ఇది నాలో గొప్పతనాన్ని చూసి ఇచ్చారు, నాలో మంచి ఆలోచనలను చూసి ఇచ్చారని తన్ను తాను పొగుడుకోలేదు, తన్ను తాను గర్విష్ట అవ్వలేదు. కానీ ఇది నా వలన కాదు, ఇది ప్రభు వలన కలిగిందని రాజు ఎదుట, ఫరో ఎదుట అతడు ప్రభువుని స్తుతించడంతో ఆరంభించాడు. మన ప్రమోషన్ వచ్చినాయి అనుకో, రాత్రి బాగుండు కష్టపడితే అంటావా లేదా? ఎంత కష్టపడ్డాను ఈ ప్రమోషన్ కోసం అంటే నువ్వు కష్టపడింది తీసి పక్కన పడు. అంతమందిలో కూడా నీ పేరు మారు మ్రోగుటకు కారణం ప్రభు నీ మీద వాత్సల్యత చూపాడు. కొంచెం ప్రభు దూరం పెట్టినట్టే అనిపిస్తుంది, మరలా గొప్ప వాత్సల్యంతో దగ్గరికి చేర్చుకుంటాడు. ఇలా 7వ మెట్టు దైవిక ప్రత్యక్షతను పొందాడు యేషోబు. 41, 25, 26 వచనాల్లో ఉంటుంది. దేవుని ప్రత్యక్షత పొందాడు. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకి తెలియజేసినాడు. దేవుడు ఏం చేయబోతున్నాడో కలు రాబోతుంది, కలుగు కావలసిన ధాన్యాగారాలను నింపండి అని జరగబోయే దాన్ని కూడా ప్రత్యక్షపరిచాడు. సర్వోన్నతుడైనది ఈ 7 మెట్లు నీ జీవితంలో ఉంటే జీవాధిపతి దేవుడు నిన్ను కూడా ఎత్తైన కొండ మీద కూర్చోబెడతాడు. ఓ నిబద్ధత కలిగి ప్రార్థన చేద్దామా ఈ శుభవేళ? నా ప్రభు సెలవిస్తున్నాడు, ఎత్తైన కొండ మీద ఉన్నత శిఖరాలకు నువ్వు ఎక్కాలి అంటే యేషోబు వంటి పరివర్తన ఫలాలు నీలోనూ ఉండాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని నీలో దీపిస్తాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఉదయకాలం ప్రభాత ఆరాధనను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం ప్రథమంగా
నిన్ను స్తుతించి ఆరాధించే కృప మా అందరికీ ఇచ్చినందుకు స్తోత్రం. మొదటి ఆరాధన జయకరంగా జరిపించారు. ప్రభు చేత పాటలతో, ఆరాధనతో, వాక్యముతో, పరిశుద్ధ బల్లారాధనతో నేను మహిమపరుస్తూ ఉండగా మా ప్రతి పనిలో తోడైంచండి. ఈ నామ మహిమ కీర్తి కొరకు మమ్మల్ని వాడుతుంది. ప్రతి ఒక్క బిడ్డను సరిచేయండి. ఈ ప్రాంగణాన్ని ఆత్మతో నింపండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామను ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటాను. మా మధ్య ఉన్నావని విశ్వసిస్తున్నాను. ఈ 13వ దినపు ఉపవాస ప్రార్థనను బట్టి ఈ సమయంలో దీన సావుకుడిగా ప్రార్థిస్తున్నాను. ఉపవాసపు శక్తి మేమందరం పొందినట్టు కోరుచున్నాం. అయ్యా, నీ కార్యములు నా జీవితాలు నేను నెరవేర్చాను. మరో 8 దినాలు మా కళ్ళ ముందు విశేషమైన దయచేసి లేదు పోతున్నాను. దాసుడు నాకు శక్తి దయచేసి బలాన్ని తిరిగి ప్రయాణంలో గుర్తుపడించండి. కూడించిన బిడ్డలు నీ ఆత్మ ఉంచండి. తల్లి గారికి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేసి అయ్యా, పారభరితమైన పరిచర్యను కొనసాగిస్తుండగా ఆర్థికంగాను, ఫైనాన్షియల్ గాను, ఆత్మరూపంగా మీరు సహాయం చేయండి. అభిషేకించి వాడుకో. మరి మా భావము మీరే పొందాను. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభు ఆత్మ తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు సోమవారంతో 21 దినాల ఉపవాసాలు ముగించబడతాయి. మార్చి 10వ తారీఖు నుండి ఏప్రిల్ 17వ తారీఖు గుడ్ ఫ్రైడే వరకు 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటుంది. మీలో కూడా ఎవరైనా ఉదయకాలం ఒక సెక్షన్ కానీ, సాయంత్రం ఒక సెక్షన్ కానీ ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకోవాలని సేవకులుగా తెలియజేస్తున్నాను. ఉదయం కుదురుతుంది అంటే ఉదయం ఒక 3 గంటలు, లేక మధ్యాహ్నమే కుదురుతుంది అంటే మధ్యాహ్నం ఒక 3 గంటలు, లేదా మనకు రాత్రి కుదురుతుంది అయ్యారంటే రాత్రి ఒక 3-4 గంటలు కూర్చొని ఎటు వెళ్ళక ప్రార్థన చేసుకునేటట్టు సిద్ధపాటు చేసుకోవాలని సేవకులుగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.